నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి విద్యార్థులకు టీ-షర్ట్స్ అందించిన పూర్వ విద్యార్థి విఎస్ నటరాజ్. లేపాక్షి గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించిన విఎస్ నటరాజ్ 1999లో 10వ తరగతి ఇదే పాఠశాలలో పూర్తి చేశాడు. ప్రస్తుతం బెంగుళూరులో సాఫ్ట్వేర్గా పనిచేసి ప్రస్తుతం రాజు ఇన్ఫార్మటిక పేరుతో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాడు. తాను చదువుతున్న పాఠశాలకు తన వంతు సహాయం అందించాలని భావించి పాఠశాలలోని విద్యార్థులందరికీ టీ-షర్ట్స్ ఉచితంగా అందించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తుకు తెచ్చుకున్నారు. తాను ఈ పాఠశాలలో చదువుకోవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని, తనకు చదువు నేర్పిన గురువులను ఎప్పటికీ మరువలేనన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానన్నాడు. పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి నుండి ఇంటర్ చదువుతున్న 1200 మంది విద్యార్థులకు టీ-షర్ట్స్ ఉచితంగా అందించారు. వి నటరాజ్ సొంత ఊరు సత్యసాయి జిల్లా పెడపల్లి గ్రామం. నటరాజు ఇక్కడే చదువుకున్నాడు. మా నటరాజుని వదలడానికి మేము వస్తుంటాం. వాడు ఎప్పుడు వచ్చినా కూడా అంటే హాస్టల్ కదా, పిల్లలకి ఇంటి దగ్గరే ఉండాలనిపిస్తుంది. కానీ మారాం చేసేవాడు. జనాలు మీ మాదిరినే, కానీ మేము వాడిని బలవంతంగా వదిలేసిపోతూ ఉంటుంది. మేము ఇట్లా వదిలేస్తూనే బస్సు ఎక్కి వచ్చేసేవాడు అన్నమాట. అట్లా అంటే ఆ స్టేజ్ అలాగే ఉంటుంది. కానీ మనం కొంచెం కష్టపడి చదివితే ఏ స్థాయికి పోవచ్చు అనే దానికి నిదర్శనమే నటరాజు. మరి ఇక్కడ 10th వరకు చదువుకున్నాడు. ఇంటర్ హిందూపులోనే మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. ఇంటర్ డిగ్రీ అంతా తర్వాత ఎంసీఏ హైదరాబాద్ లో చేశాడు. ఎంసీఏ అయిన తర్వాత ఉన్నటువంటి అప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పడిపోయింది. అయినా కూడా నిరాశ చెందకుండా 2-3 ఏళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో పనిచేశాడు. లెక్చరర్ గా పనిచేశాడు అన్నమాట. పనిచేసిన తర్వాత జాబ్ తీసుకుని క్యాప్జెమిని తర్వాత డెల్ అలాంటి మంచి మంచి కంపెనీల్లో పనిచేసినాడు. ఇప్పుడు మంచి శాలరీ వస్తున్నా కూడా తనకున్నటువంటి నాలెడ్జ్ తో ఓన్ గా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు. అంటే మనం జాబ్ చేయడం గొప్ప కాదు, 10 మందికి జాబ్ కల్పించడము గ్రేట్ అనమాట. అందుకే ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ లో దాదాపు ఇప్పటికీ ఒక 20 బ్యాచ్లు అయినాయి. 24th బ్యాచ్ 24th బ్యాచ్ నడుస్తుంది అన్నమాట. ఒక్కో బ్యాచ్ కి 600-700 మాక్సిమం 1000 వరకు చేరినారు పిల్లలు. అట్లా అంతమంది గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ఉద్యోగం రావడానికి తను ఒక ప్లాట్ఫామ్ ని చేస్తున్నాడు. సో అలా చేయడం అనేది నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంటే. మరి ఇక్కడ తను అంత మంచి పొజిషన్ లో ఉన్నా కూడా తన పాఠశాలని మర్చిపోకుండా, అంటే ఉన్న కన్న తల్లిని ఉన్న ఊరుని చదివిన పాఠశాలని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం వీళ్ళే. కాబట్టి అలా గుర్తుపెట్టుకుని పాఠశాలకి ఏం చేయాలని నన్ను కూడా చాలాసార్లు అడిగినాడు, మామ నువ్వే ఏమైనా గైడెన్స్ ఇవ్వు అని. సరే మనకి స్కూల్కి ఏది ఉపయోగమో పిల్లలకి ఏది ఉపయోగమో అది చేయమని చెప్తాను. సరే టీ-షర్ట్లు ఇస్తాము, ఇట్లా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న పిల్లలకి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేయాలి చేద్దామని చెప్తే, సో అది కూడా రేపు అనౌన్స్ చేస్తారు. ఎవరి ఇయర్ పిల్లలకి ఏదో రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో. కాబట్టి ఈ సందర్భంగా నటరాజుని అభినందిస్తూ, మరి మీకు ఏమంటే ఇదొక స్ఫూర్తి, ఇదొక మీకు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. మనకు కూడా బాగా చదివితే మంచి స్థాయికి వెళ్ళొచ్చు, మన తల్లిదండ్రుల్లో ఒక వెలుగును నింపచ్చు అనే దానికి ఒక స్ఫూర్తి అన్నమాట. ఎప్పుడోసారి మనం యాక్టివేట్ అవుతూ ఉండాలి, దాన్ని రీఛార్జ్ అంటాం కదా. ఆ రీఛార్జ్ ఎలా అంటే ఇలాంటి కార్యక్రమాలు అన్నమాట. కాబట్టి మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, మరి దీన్ని మీరు కూడా స్ఫూర్తిగా చేసుకుని 10th క్లాస్లో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే అది మాకు కూడా ఈ కార్యక్రమాలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ నటరాజ్, కంగ్రాచులేషన్స్. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.